పూల చిందులకు ఏ ఇంద్రా, ఎక్కడికి రా? హోమం పూర్తయిపోయింది, పద లోపలికి. అయ్యా, హోమము అద్భుతంగా పూర్తయింది. ఆ శంకరుని దివ్య ఆశీస్సులతో మీ కుటుంబాలు నిండుగా ఉంటాయి. చాలా సంతోషం అండి. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఈసారి ఏర్పాట్లు చేసింది మేము కాదయ్యా, మాకు బాగా తెలుసున్న అమ్మాయి రాత్రంతా కష్టపడి ఒక్కతే ఈ ఏర్పాట్లన్నీ చేసింది. ఏంటి, ఒక్కమ్మాయి ఇన్ని ఏర్పాట్లు చేసిందా? అవునయ్యా, పిల్ల బంగారం, ఇల్లు పేదరికం, కానీ అవసరాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి అంటారు కదా, అలా ఈ దేవుడి కార్యం ఆ అమ్మాయి చేతుల మీదుగా జరిగింది. అయితే ఒకసారి తనని పిలవండి. ఏర్పాట్లకైనా ఖర్చు తన చేతికే ఇస్తాం. తనకి మాకు సంతోషంగా ఉంటుంది. తప్పకుండా నాయనా, వెళ్ళి తనని పిలుచుకురా. అలాగేనయ్యా. మీరు రండయ్యా, ఆ శివయ్య దర్శనం చేసుకుందురు గాని. అమ్మా అహల్య, నువ్వు చేసిన ఏర్పాట్లు మెచ్చి హోమం చేయించుకున్న కుటుంబం మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఏర్పాట్లకైన డబ్బులు స్వయంగా వాళ్ళే మీ చేతికి ఇస్తారంట. అలాగే పంతులు గారు, అన్నదానానికి చేయాల్సిన వంటలన్నీ పూర్తయ్యాయి. ఇవన్నీ తీసుకెళ్ళమని చెప్పండి. సరేనమ్మా, ముందు పద. వెళ్ళమ్మా, రండి. వెళ్ళు. భగవంతుడా, అక్క అక్క అక్క, ఏమైందిరా? అక్క, అవ్వా అవ్వా, అమ్మమ్మకి ఏమైంది? ఏమో అక్క, ఉన్నట్టుండి ఊపిరి ఆడట్లేదని పడిపోయింది. అయ్యో, పొయ్యి దగ్గర ఉండొద్దు అంటే వినలేదు. పంతులు గారు, నువ్వు వెళ్ళమ్మా, నేను వాళ్ళకి చెప్తాను. అలాగే వెళ్ళమ్మా. స్వామి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకు బాగోలేదని వెళ్ళిపోయిందండి. అయ్యో, ఇప్పుడు ఎలా? పర్లేదు పంతులు గారు, మా తరపున మీరే డబ్బులు ఇచ్చేయండి. ఆగో. ఇది మా ఇంటి కార్యం. గౌతమ్, నువ్వివ్వు. సరే నాన్నమ్మా, ఇటివరా. ఆ గౌతమ్, నేనన్నది వాడి డబ్బులివ్వమని కాదు, మన డబ్బులివ్వమని. నానమ్మా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి మట్టిలో కలిసిపోయినట్టు ఎక్కడో ప్రింట్ అయ్యి ఎంతో మంది చేతులు మారి మన దగ్గరికి వచ్చిన డబ్బుని నీది నాది అనుకోవడం కంటే సిల్లీ థింగ్ ఇంకొకటి లేదు. వాడేదో ఇష్టంగా ఇవ్వాలనుకున్నాడు, అది నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఇదిగోండి పంతులు గారు,
చాలా గొప్పగా చెప్పావు బాబు. అయ్యా, మీ గోత్రనామాలు చెప్తే పూజ ప్రారంభిస్తాను. రవిప్రకాష్, యామిని, నందు, అదితి. మాది రామసింగి గోత్రం. మాది మామిడిపళ్ళ గోత్రం. కుటుంబ సమేతంగా పూజ చేయండి. అర్జున్, సకుటుంబమని వాణ్ణి కూడా కలుపుతున్నావేంటి? వాడిది మనింటి పేరు కాదు, మన గోత్రం అంతకంటే కాదు. అమ్మా, దేవుడి దగ్గర తారతమ్యాలేంటి? దేవుడి దగ్గర లేకపోవచ్చు, కానీ నా దగ్గరున్నాయి. పెంచుకుంటాను అంటే పోనీలే అని ఊరుకున్నాను. ఊరుకున్నాను కదా అని అందలం ఎక్కించాలని చూస్తే నేను సహించను. ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో అనాథ బతుకు రాశాడు ఆ దేవుడు. అలాగే బతకని. వెళ్ళి వెనక నిలబడమను. మన పూజ అయ్యాక వచ్చి పూజే చేసుకుంటాడో పిండాలే పెట్టుకుంటాడో వాడిష్టం. నానమ్మా, అది కాదు. గౌతమ్, పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. అలాగే. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఆయాసం ఎక్కువై బీపీ లో అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందంతే. ఇంజెక్షన్ చేశాను కదా, సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఒక్క నిమిషం. ఇదిగోండి. జాగ్రత్తగా చూసుకోండి. అమ్మమ్మ, అమ్మా అహల్య, ఇప్పుడు ఎలా ఉందమ్మా? వద్దు వద్దు అంటున్నా వంటల దగ్గరికి వచ్చి అడ్డం పడింది పంతులు గారు. నువ్వు తన కోసం కష్టపడతావమ్మా. తను నీకోసం తాపత్రయపడుతుంది. ఆమెకి ఏమీ కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. తీసుకోమ్మా. ఏంటిది పంతులు గారు? గుళ్ళో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం. అంతే కదా పంతులు గారు? మావయ్య, గుళ్ళో చేసిన దాన్ని శ్రమ అనరు, సేవ అంటారు. నువ్వు సేవ అంటే ఆయన డబ్బులు ఇవ్వకుండా ఆశీర్వదించి పుణ్యం ఇస్తానంటాడేమో. ఆ చూసుకో. నేను నీ అంత గొప్పవాణ్ణి కాదులే బంగారాజు. ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. జాగ్రత్తమ్మా. అంత డబ్బు ఒక్క యాత్రకే ఖర్చు పెట్టేస్తారా? అదే నేనైతే పేకాటకి తగలబెడతావు. అంతే కదా నాయనా? యాత్రకి డబ్బులైతే వచ్చాయి కానీ ఈ పరిస్థితుల్లో అమ్మమ్మని యాత్రకి తీసుకువెళ్ళాలి అంటే ఆ విషయంలో నువ్వేం కంగారు పడకమ్మా. తాయారుని యాత్రకి ఇప్పుడే రెడీ చేస్తాను చూడు. అమర్నాథ్ యాత్రకి బస్సు త్వరగా బయలుదేరుతోంది. త్వరగా రావాలి, త్వరగా రావాలి. అమర్నాథ్ యాత్రకి త్వరగా రావాలి, త్వరగా రావాలి. అమర్నాథ్ యాత్ర. బస్ ఏదే? అమ్మమ్మ, ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది గాని బస్కు టైం అవుతుందని అర్చిన ఆ అడ్డగాడిది ఎవరే? అడ్డగాడిద కాదే,
నీ జ్యేష్ఠ పుత్రుడు బంగారు రాజుని నేనే. అమ్మమ్మ, అమర్నాథ్ యాత్రకి కావాల్సిన డబ్బులు సంపాదించాను. నిజంగానా? ఇవన్నీ మనకేనా? అవునమ్మమ్మ, ఇప్పుడే పంతులు గారు తెచ్చిచ్చారు. నా ఇష్ కూడా పోసుకుని చల్లగా ఉండండి పంతులు గారు. అవును మరి, నీకింకా 100 ఏళ్లు మిగులున్నాయి. ఆయనకి నీ ఆయుష్ కూడా ఇస్తావు. మావయ్య. అమ్మా అహల్య, ఇక నేను బయలుదేరుతానమ్మా. అలాగే పంతులు గారు. ఉంటానమ్మా. అమ్మమ్మ, ఇంక నీ యాత్రకి ఏ ఆటంకం లేదు, సరేనా? అమ్మా అహల్య. వస్తున్నాను పంతులు గారు. నీకు డబ్బులందిన విషయం ఆ బుల్లబ్బాయికి తెలియనివ్వకమ్మా. తెలిస్తే అవి కూడా లాగేసుకుంటాడు. అవునవును, సరిగ్గా చెప్పారు పంతులు గారు. ఆ దౌర్భాగ్యపు ఎదవకి ఎప్పుడు మా డబ్బుల మీద, నా మనోరాల మీదే కళ్ళు. అలా ఏం లేదు పంతులు గారు, వీళ్ళనంత త్వరగా మేము బయలుదేరిపోతాం. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే పంతులు గారు. మంచిదమ్మా, శుభం. ఇటివ్వు. ఇదిగోమ్మా. మావయ్య, ఈ డబ్బులు తీసుకెళ్ళి యాత్రకి టికెట్లు బుక్ చేయి. వద్దులే, నేనే వెళ్ళి మన ముగ్గురికి టికెట్లు బుక్ చేస్తాను. నువ్వు బట్టలు సర్దే. ముగ్గురమా? నేనెందుకు అక్కడికి? అదేంటి, నువ్వు రావట్లేదా? అక్కడ మంచు తప్ప మందు దొరకదమ్మా. అక్కడికొచ్చి నేనేం చెయ్యాలి? నా వాటేదో నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడే. చెప్పుతో కొడతాను వేదవా. ఏంట్రా నీ వాటా నీకిచ్చేది? అక్కడికేదో నువ్వు సంపాదించినట్టు వస్తే మాతోరా, లేదంటే ఇల్లు కనిపెట్టుకుని ఇక్కడే తగలబడు. ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు. అమ్మాయి, మన ఎదురికి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుండ్రా. అలాగే. నా తల్లిగా ఎలా పుట్టావే? కొడుకు మీద కాస్తైనా కనికరం లేదా? నిన్ను కనికరిస్తే నేను పోవాల్సింది కాటికే. అమ్మో, అంత డబ్బు వీళ్ళిద్దరూ పుణ్యానికి ఖర్చు పెట్టేస్తున్నారా? అమ్మో. భోంచెద్దురుగాని రండి. చంద్ర ఏ పాపం చేశాడు సుభద్ర? ఎందుకు వాడి జీవితాన్ని ఇలా రాశాడా దేవుడు? ఇప్పుడు వాడికి ఏం తక్కువైందండి? మీరున్నారు, నేనున్నాను, మనందరం ఉన్నాగా. అవును, అందరం ఉన్నా వాడి జీవితంలోంచి అనాథనే మాటను మాత్రం తీసేయలేకపోతున్నాం. మీరు బాధపడకండి. అత్తయ్య గారి గురించి తెలిసిందే కదా. ఈ రోజేమైనా కొత్తగా చూస్తున్నావా? లేదు సుభద్ర, అమ్మ వాడిని అవమానిస్తున్న ప్రతిసారి వాడు ఎంత భరిస్తున్నాడో నాకు తెలియదు, కానీ దానికి 10 రెట్లు నేను బాధపడుతున్నాను. పాపం జగన్నాథం చెరిపోతూ కూడా నా కొడుకు అనాథ కాదు, వాడికి నేనున్నాను అనే ధైర్యంతో ఆనందంగా కన్ను మూశాడు. అమ్మ వాడిని అనాథ అంటున్న ప్రతిసారి ఇదేనా మీరు నాకు ఇచ్చిన మాట అని ఆ జగన్నాథం నన్ను నిలదీస్తున్న ఫీలింగ్. సారీ జగన్నాథం, నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయా. నీ కొడుకుని అనాథాన్ని మిల్చాను, తను క్షమించు. ఏమండి, ఇంద్ర అనాథ కాకుండా మీరిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఒకటుందండి. కాకపోతే ఏంటో సుభద్ర? మనం ఇంద్రని దత్తత తీసుకుంటే అవునండి, ఇంద్రని మనం దత్తత తీసుకుంటే వాడు దైవ సాక్షిగా మన బిడ్డవుతాడు. అప్పుడు వాడిని ఎవరైనా అనాథ అంటే కాదు,
వాడి తండ్రి నేను అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఎంత మంచి ఆలోచన సుభద్ర. చిన్నాడుగా నాకెందుకు రాలేదు? నిజమే సుభద్ర, వాడి దత్త తీసుకుని ఒక్కసారైనా వాడితో నాన్న అని పిలిపించుకుంటే 20 ఏళ్ళుగా నా మనసులో ఉన్న బాధ భారం అంతా తీరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచన అయితే వచ్చింది, కానీ అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఏమంటారు? ఖచ్చితంగా ఒప్పుకోదు. మంచం ఒకటి, ఫ్యాన్ ఒకటి, గ్యాస్ స్టవ్, సిలిండరు, కుట్టు మిషను, దారాలు, టీవీ, ఇనప కుర్చీ, చెక్క స్టూలు, 8 అల్యూమినియం సామాన్లు, ఇనుప బకెట్లు 3, దిండు, చాపలు, దుప్పట్లు, ట్యూబ్ లైట్లు 2, స్టీలు బిందెలు, ఇత్తడి క్యారేజీలు, ప్లేట్లు, గ్లాసులు, బట్టలు, పూల కుండీలు, ఫోటో ఫ్రేమ్స్. ఏంటి ఆస్తి పంపకాలా? కాదు, ఇంట్లో సామాన్ల లిస్టు. మేము తిరిగి వచ్చేసరికి వీటిల్లో ఏ ఒక్క వస్తువు లేకపోయినా నీ కిడ్నీ గాని లివర్ గాని అమ్మైనా సరే తిరిగి అవన్నీ కొనుక్కుంటాను. ఆ! పిచ్చి నా తల్లి. నా బాడీలో ఇంకా పార్ట్స్ ఉన్నాయని ఆశపడుతున్నావా? ఆ, కదిలి వచ్చిన కనకదుర్గ వయసు పుణ్యమా అని అవెప్పుడో అరిగిపోయి కరిగిపోయి కూడా. కర్మ. మావయ్య, అమ్మమ్మ చెప్పేది విను. అన్నట్టు ఇల్లు జాగ్రత్త. మేం వెళ్ళొచ్చేదాకా ఆ బుల్లబ్బాయికి కనపడకు. కనపడితే మేమెక్కడా అని ఆరా తీస్తాడు. ఆ తర్వాత లేనిపోని ఇబ్బంది. అమ్మమ్మ, పద వెళ్దాం. పద. రే, ఇల్లు సామాన్లు జాగ్రత్త. ఏమే, మందులు అవి పెట్టావా? ఏం మర్చిపోలేదుగా? అన్నీ పెట్టానమ్మమ్మ. పద. ఎక్కు. అమ్మా, రావేరా. 1-2 సార్లు చూసి అన్ని జాగ్రత్తగా పెట్టావా లేదా? అన్నీ సర్దాన్లే ఏం అమ్మమ్మ. మర్చిపోలేదు కదా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఆ, మా అమ్మకి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకు వెళ్తోంది. దారి ఖర్చులకి డబ్బులేమని ఇస్తారా ఏంటి? మీ అమ్మ పెళ్లి చూపులకి మేమెందుకు డబ్బులు ఇస్తాం? కదా, మరి నోరు మూసుకొని పని చూసుకో. తాయారమ్మకి ఈ వయసులో పెళ్ళేంటి? మనకెందుకు లెక్క, ఆ తాగుబోతాడు ఏదో బాగుంటాడు. తయారు. ఒరే, ఇల్లు సామాన్లు జాగ్రత్త. అవును మరి, ఇదో ఫలక్నుమా ప్యాలెస్, దానికి నేను కాపలా. నీ మొహానికిదే ఎక్కువరా. బాబు, నువ్వు పోని. అయ్యో అమ్మా, ఛ! ఇదేంటి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? కథలు వచ్చిన కనకదుర్గమ్మ తల్లి నీ తీర్థం పుచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఆటో, ఒకసారి ఆపు. మావయ్య, ఏం మర్చిపోయావే? ఏయ్, మేం తిరిగి వచ్చేంత వరకు ఖర్చులకి డబ్బులు. టైంకి తిను, ఆరోగ్యం జాగ్రత్త.
తాగొద్దని చెప్పినా కూడా నువ్వు వినవులే కానీ ఎక్కువగా తాగకు మావయ్య, సరేనా? సరే మేము వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త. అమ్మా